దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. ట్రైనింగ్ ఏందో ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ నాకు మార్కాపూర్ అండి. ఓకే, మార్కాపురం అన్న ఒకప్పుడు నల్లమల్ల ఆ బెల్ట్ అంతా ఉండేది, దాంతోపాటు రాబరీ గ్యాంగ్ ఎక్కువ ఉంటుంది, డెకాయిట్స్ వాళ్ళందరూ ఉంటారు. అది కంట్రోల్ చేయడానికి ఏం చేస్తారు? ఫస్ట్ మీరు వెళ్ళగానే మీకు ఫస్ట్ ఛాలెంజ్ ఏమొచ్చు? యాక్చువల్గా నేను వెళ్ళేసరికి నక్సలిజం ఆల్మోస్ట్ ఏం లేదు, ఒక ముగ్గురు మిగిలిపోయారు. అది నాట్ బిగ్ డీల్ అసలు. మిగతా ఇష్యూస్ పెద్దగా ఏం లేదు, కానీ అప్పుడు మేజర్ ఇష్యూ ఏంటంటే అప్పుడే వైఎస్ఆర్సీపీ స్టార్టింగ్ స్టేజ్ అన్నట్టు, అంటే ఒక 2 years ఏమవుద్ది. జగన్ గారి ఊపు చాలా ఎక్కువ ఉంటుంది అప్పుడు. అట్లా ఒక ఇష్యూ ఏమైందంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు నా ఎర్రగొండపాలెంలో మీటింగ్ పెడితే మీటింగ్ మొత్తం హంగామా చేసేస్తారు. ఇప్పుడు నేను వెళ్ళడానికి ఒక 4-5 months 6 months బిఫోర్. సో అది మాకు అప్పుడు టఫెస్ట్ ఛాలెంజ్ అన్నట్టు. అంటే ఏంటంటే ఈ పార్టీలు టఫ్గా ఉంది అప్పుడు. నేను వెళ్ళిన ఒక 3 monthsకే అప్పుడు ఇన్సిడెంట్ మధ్యంతరంగా వెళ్ళిపోతారు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. సభలో గొడవ కుర్చీలు పగిలిపోయేది అంతే. సో 3-4 months తర్వాత మళ్ళీ కిరణ్ కుమార్ గారి సారి షెడ్యూల్ వస్తుంది, మేము వస్తున్నాము. ఈసారి ఏంటంటే 1 full day స్పెండ్ చేస్తాను అక్కడ సీఎం హోదాలో. సీఎం హోదాలో సార్ ఏంటంటే ఫస్ట్ నా ఏరియాలో మొదలుపెట్టి మార్నింగ్ నైట్ స్టే కూడా నా దగ్గర ఉంటారు. మళ్ళీ ఆ రోజు వేరే ఎండింగ్లో ఈ వైపు మొదలు ఈ వైపు అన్నట్టు. నెక్స్ట్ డే వెళ్ళిపోతారు. సో అప్పుడు మా ఎస్పీ గారు ఆ ఇన్సిడెంట్ ఉంది కదా దృష్టిలో, సార్ అడిగారు అన్నట్టు. సార్ అడిగితే నథింగ్ ఇష్యూ సార్. నాకు అప్పుడు ఏంటంటే ఐ హ్యావ్ గుడ్ రాయలసీమ పీపుల్ వెరీ నైస్. అంటే చాలా చోట్ల రాయలసీమనే చెప్పలేము, ఎక్కడైనా ప్రజలు చాలా వరకు మంచి వాళ్ళనే ఉంటారు. మనని బట్టే మనం అప్రోచే మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చాలా చోట్ల చేశాను, రాయలసీమలో చేశాను, ఆంధ్రాలో చేశాను, నా గ్రౌండ్ ట్రైనింగ్ విశాఖపట్నంలో అయింది, ఇప్పుడు తెలంగాణలో. ఎక్కడా కూడా పబ్లిక్ మనం సరిగ్గా ఉంటే మనం ఇచ్చిన దానికి 1000 రెట్లు ఇస్తారు వాళ్ళు రిటర్న్గా. నేనేం చేశానంటే అప్పుడు కిరణ్ కుమార్ గారు వస్తున్నారని చెప్పి వాళ్ళు రావడానికి 3 days బిఫోరు మొత్తం వాళ్ళందరినీ పిలిచాను. ఎవరైతే ఆ ఏరియా మండల్ లీడర్సు, ఎస్ఆర్ పంచెస్ అందరినీ పిలిచి ఇది సిచ్యువేషను, నేను ఉండాలనుకుంటే మీరు డిస్టర్బ్ చేయొద్దని చెప్తాను వాళ్ళకి. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ 3 days అందరు హైదరాబాద్ వెళ్ళిపోయారు. అంటే ఆ రోజు ప్రజలు మనకి ఇచ్చిన గౌరవం అది. అసలు పిన్ డ్రాప్ కూడా ఎక్కడ కాలేదు, అంత పీస్ఫుల్గా అయింది. అంటే అసలు ఒక్కరిని కూడా అది చేయలేదు, ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ కూడా లేదు. మా ఎస్పీ సార్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సార్ కూడా అన్నారు గుడ్ చాలా మీకు మంచి ర్యాప్ ఉంది. మాకు ఫస్ట్ ఎస్పీ సార్ రఘురామ్ రెడ్డి సార్, ఎక్సలెంట్ ఆఫీసర్. ఆయన కూడా మీకు చెప్పాను కదా సాంబశివరావు సార్ అని. ఇక సీఎం అలాగే ఆ సొంత అంటే ఏమంటారు బ్రదర్ ఎలా చూసుకుంటారో అలా చూసుకునేవారు సార్. ఐ ఫీల్ సో హ్యాపీ. అంటే కెరీర్లో మనకు నేర్చుకోవడానికి అలాంటి ఆఫీసర్స్ ఆయన చాలా నేర్పారు నాకు. నా సబ్ డివిజనే కాకుండా ఎక్కడికైనా వెళ్ళే ముందు అక్కడికి పంపించేవారు, ఏదైనా ట్రైనింగ్ అంటే సెలక్షన్స్ ఉన్నప్పుడు ఎలక్షన్స్ పిలిచేవారు, విజిటింగ్స్ ఉన్నప్పుడు విజిటింగ్స్కి ఎలా వెళ్ళాలంటే దగ్గరుండి నేర్పించారు సార్. మేము ఆల్రెడీ ట్రైన్ అయ్యి కొత్తగా వెళ్ళాము, కొత్త వాళ్ళకి ఇంకా ఫుల్ ప్లెజ్డ్గా మాకు నేర్పించారు. మేము మొత్తం 5 సబ్ డివిజన్లు అంటే 3 మేమే ఉండేది అక్కడ, మా బ్యాచ్ వాళ్ళు. అందరికీ కూడా ఎవ్రీవన్ సార్ చాలా బాగా చూసుకున్నారు. ఓకే, ఇంకేం ఛాలెంజ్ ఉన్నాయండి అక్కడ? మెయిన్ ఇదే మీరు అన్నారు కదా, దొంగల ఛాలెంజెస్ చాలా ఎక్కువ. డెకాయిట్లు ఎక్కువగా అన్ని కూడా నైటే ఎక్కువ జరుగుతుంటాయి. యాక్చువల్గా జరిగేవి అంటే లక్కీలీ అక్కడ ఏంటంటే మీకు మోడస్ ఆఫ్ ఆపరెండి అని ఉంటుంది, ఎంబో. ఆ మోడస్ ఆఫ్ ఆపరెండిని బట్టేసి మా వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై, మాకు కొంచెం టీం బాగుండేది అక్కడ. సో చాలా వరకు అఫెన్సెస్ అన్ని డిటెక్ట్ చేయగలిగాము, ఎట్ ద సేమ్ టైం కంట్రోల్ చేయగలిగాము. ఈవెన్ కొందరిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడ ఉండే వాళ్ళు ఉంటే ఈ కొంచెం అంటే మన ఈ ట్రైబ్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కొద్దిగా. ఇది ఒకటి నంద్యాల రోడ్లో ఉంటుంది మనకు, ఈ ఖమ్మం కాదు మనకి ఎక్కడ అంటే గిద్దలూరు నుంచి మనకు నంద్యాల వెళ్ళే దారిలో ఏదో ఒక ఊరు ఉంటుంది నోన్ ఫర్ అఫెండర్స్ అన్నట్టు. అక్కడికి వెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి అంటే చెప్పాం ఇది కాదు ఇది అంటే. అందులో కొందరు వేరే వైపు కూడా వెళ్ళారు, అంటే అదర్ మీన్స్ చూపించగలిగాం మనం. కొంచెం వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి వాళ్ళకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపు తీసుకెళ్ళినట్టు ప్లాన్ చేసాం. అప్పుడు ఎంతకాలం పని చేస్తారంటే అక్కడ 1 year చేశాను, సక్సెస్ఫుల్. చాలా హ్యాపీ అనిపించింది అక్కడ చేయడం. నెక్స్ట్ గ్రౌండ్ ట్రైనింగ్ 3 months. ఇక్కడ మన ప్రేమవతిపేటలో 45 days ఉన్న తర్వాత వైజాగ్ బేస్లో 45 days.
అక్కడ 45 days అయిపోయిన తర్వాత నెక్స్ట్ పోస్టింగ్ వచ్చేసి గుడివాడ. ఓకే సార్, అక్కడ గ్రే హౌండ్స్లో ఇక్కడ ట్రైనింగ్ ప్రేమావతి పాట వేరు, గ్రే హౌండ్స్ దాని టెరైన్ డిఫరెంట్ ఉంటుంది కంప్లీట్లీ. మీరు అక్కడ ఏమైనా హడిల్స్ ఉన్నాయా లేదంటే? యాక్చువల్లీ మీకు తెలంగాణ టెరైన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, బట్ వెన్ యూ గో టు ఆంధ్ర ఏఓబి టెరైన్ మొత్తం హై పీక్స్ ఉంటాయి. మీకు మూమెంట్ అనేది చాలా కష్టం, మూమెంట్ కష్టం. దాంతోపాటు అలా ఒక్కో సందర్భంలో ఏదంటే డెడ్ ఎండ్కి వెళ్ళిపోయేవాళ్ళం. కొండపైన అలా నడుచుకుంటూ వెళ్తే డెడ్ ఎండ్కి వెళ్ళిపోయేవాళ్ళం, అక్కడ ఇంకేం ఉండకపోయేది. జీపీఎస్ ఒకసారి ట్రాక్ తప్పుతుంది కదా, అప్పుడు ఇంత సిస్టమ్ లేదు. సో మళ్ళీ అలా వెనక్కి వచ్చి అసలు బాగా అలసిపోయే వాళ్ళము. బట్ ఏఓవిలో ఏంటంటే మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఈ విలేజెస్ కొన్నిటికి అంటే లాస్ట్ డే వరకు ఎక్స్పోజ్ అవ్వకపోయేది, చివరి రోజు పికప్ చేసుకోవడానికి విలేజెస్లో వచ్చేవాళ్ళం. అప్పుడు విలేజెస్ వాళ్ళతో మాట్లాడేవాళ్ళం. దే ఆర్ వెరీ గుడ్. మీరు అక్కడ బలిమల ఇన్స్టిట్యూట్కి వెళ్ళారా? అక్కడ వెళ్ళలేదండి. ఏ ప్రాంతం ఎక్కువ తిరిగారు మీరు? ఇప్పుడు మీరు చింతపల్లి, జీకే వీధి, మళ్ళీ పాడేరు, మళ్ళా సాగులు, బూసులు అని ఆ విలేజెస్ ఉన్నాయి ఆడ చుట్టూ, ఆ ఏరియా. ఓకే, గ్రే హౌండ్స్ తర్వాత గుడివాడలో ఎక్కువ రోజులు ఏం లేదు, 6 months ఉన్నాను. అప్పుడు ఏంటంటే ఈ స్టేట్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆ తర్వాత నేను సిఐడికి వచ్చేసాను హైదరాబాద్. సిఐడిలో ఎంతకాలం పని చేస్తారు? జస్ట్ 4 months, హార్డ్లీ 4 or 5 months. ఈ స్టేట్ బ్రేక్ టైంలో. అప్పుడు మ్యారేజ్ అయిందా? లేదు, తర్వాత సిఐడి తర్వాత. సిఐడి తర్వాత ఎక్కడ పోస్టింగ్ ఇచ్చారు? నాకు ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ నర్సంపేట. సిఐడిలోనే మ్యారేజ్ అయింది. కరెక్ట్, మీరు అంది. ఆగస్టులో మ్యారేజ్ అవుద్ది, నవంబర్లో పోస్టింగ్ తీసుకుంటాను. ప్రపోజల్ ఎవరు పంపించారు మీరు? బ్రదర్కి. వాళ్ళ బ్రదరు నేనే తెలిసి వాళ్ళ ద్వారా వాళ్ళ బ్రదర్కి ప్రపోజల్ పంపి ఆల్మోస్ట్ అరేంజ్డ్ మ్యారేజ్ లాగే అయింది. అది నాటే 100% లవ్ మ్యారేజ్ అని చెప్పలేము. లవ్ కమ్ మ్యారేజ్ అంతే, అంటే మన వైపు నుంచి. ఆవిడ విసుక్కోలేదు వన్ సైడ్ లవ్ అని? అంటే తను అడిగినప్పుడు కూడా వాళ్ళ పెద్దవాళ్ళకి అడగమని చెప్పారు. ఓకే సార్, పోస్టింగ్ మ్యారేజ్ అయింది నర్సంపేట. నర్సంపేట అంటే ఇక్కడ వరంగల్ పక్కనే. ఏం ఛాలెంజ్ వచ్చాయి అక్కడ? ఛాలెంజెస్ మెయిన్గా ఏంటంటే ఈ ల్యాండ్ ఎక్కువ గొడవలు. ఏదంటే అక్కడ అటవీ ప్రాంతం, మీకు పోడు భూములు ఉంటాయి చూడండి, అవి కొంచెం గొడవలు ఎక్కువ ఉండేవి అక్కడ. దాంతోపాటు పొలిటికల్ రైవలరీ మెయిన్ ఏంటంటే అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడే రావడం, వీళ్ళు ఇంకా అవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉండేవి ప్రాబ్లమ్స్ అన్నీ. బట్ అదే చెప్పాను కదా మీకు నేను, వెన్ వీఆర్ మనం ఎప్పుడైతే రైట్ సైడ్ ఉంటామో ఏ ఇష్యూలు అయినా ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. అక్కడ ఎమ్మెల్యే అపోజిషన్ అయినప్పటికీ వీళ్ళు కోఆపరేట్ చేసేవాళ్ళు, వీళ్ళు కోఆపరేట్ చేసేవాళ్ళు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఏది రైటో దానికే స్టాండ్ అయ్యేవాళ్ళం. సో ఎవరు కూడా ఎక్కడ అలిగేషన్ చేయడానికి కానీ లేకపోతే మనల్ని ఇబ్బంది పెట్టడానికి కానీ స్కోప్ ఇచ్చేది లేదు అన్నట్టు. నర్సంపేట ఎంతకాలం అంటే 3 years ఉన్నాను నేను. అండ్ ద మోస్ట్ లాంగెస్ట్ టైం నేను పనిచేసింది అక్కడే. అక్కడే చేశాను. చాలా ఉండాలి మీకు మెమరబుల్ కేసులు, డెకాయిట్లు కానీ. డెకాయిట్లు అంటే ఇప్పుడు మర్డర్ ఫర్ గెయిన్ ఒకటి ఉంటుంది నర్సంపేటలో. మర్డర్ ఫర్ గెయిన్లు నేను ఉన్నప్పుడు నర్సంపేటలో పెద్దగా ఏం జరగలేదు మర్డర్స్. అంటే స్టార్టింగ్లోనే నేను బాగా టైట్గా సెట్ చేసుకున్నాను. అంటే గుడివాళ్ళు ఉన్నప్పుడు ఒక మర్డర్ అయింది, అది నా కెరీర్లో జరిగిన ఇంట్రెస్టింగ్ మర్డర్ అదే అన్నట్టు. ఓకే, ఏంటంటే యాక్చువల్ గుడివాళ్ళు ఏమైందంటే మనకు విజయవాడ నుంచి గుడివాడకు వచ్చే దారి ఉంటుంది, రహదారి. ఆ రహదారి పైన ఒక వ్యక్తిని బైక్ పైన వస్తూ ఉంటే అసలు ఒక రకంగా చెప్పాలంటే పీస్ చేసేస్తారు తలని మొత్తం, ఇక్కడ నుంచి ఇలా కొట్టేస్తారు ఇదంతా. నేను హైదరాబాద్లో ఉంటాను, అది జరిగిందని చెప్తారు. వస్తూ డైరెక్ట్ ఇన్సిడెంట్ అక్కడికే వస్తాం. అక్కడికి వచ్చేసరికి మనకి ఏ క్లూసు ఉండవు అన్నట్టు, ఎందుకు చంపారు అనేది ఏం ఐడియా ఉండదు. తర్వాత మనం ఏంటంటే అది వివిధ మీన్స్లో ఎవరు ప్రాబ్లము అంటే ఎవరు చేసి ఉండొచ్చు ఏంటని అన్నీ చూస్తూ ఉంటాం. బట్ ఏ రకంగా చూసినా అసలు ఏం క్లూ దొరకదు మనకు. తర్వాత ఏం చేస్తామంటే ఒక 2 days తర్వాత 3 days తర్వాత చూసినప్పటికీ ఏ క్లూ రాకపోతే మళ్ళీ ఒకసారి సేమ్ మర్డర్ జరిగిన ప్లేస్కి వెళ్ళి నైట్ టైం అన్నట్టు, నైట్ టైం వెళ్ళేసి అంటే వెహికల్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది. నైట్ టైం వెళ్ళి మొత్తం టార్చ్ లైట్స్ పెట్టుకొని క్షుణ్ణంగా పరిశీలిస్తాం అన్నట్టు. పరిశీలిస్తే ఒక కీ దొరికిపోయి మనకు అక్కడ. ఆ కీ ఎవరిదై ఉంటుందా అని చెప్పి ఇప్పుడు మనం ఈ సస్పెక్ట్ లిస్ట్ ఒకటి పెట్టుకున్నాం, అదేంటంటే బైక్ కీ. ఆ సస్పెక్ట్ లిస్ట్ పెట్టుకొని ఎవరు ఆ టైప్ ఆఫ్ బైక్ యూజ్ చేస్తారా అని చెప్పి మొత్తం
మొత్తం చూసిన తర్వాత అందులో కొందరు ఉన్నారు అన్నట్టు, ఒక 7 6 సేమ్ బైక్ యూజ్ చేస్తారు. సేమ్ బైక్ యూజ్ చేసి దాంట్లో ఒక్కొక్కరిని మనం టిక్ చేసుకుంటూ ఎవరై ఉండొచ్చా అని చెప్పి ఫస్ట్ లాస్ట్ దానికి 2కి మినిమైజ్ చేసాం. 2కి మినిమైజ్ చేసిన తర్వాత ఫస్ట్ చాయిస్ ఎవరిని తీసుకుందాం అని చెప్పి ఒక్కళ్ళని తీసుకొచ్చి అంటే మనకు ప్రాబబిలిటీస్ తెలుస్తాయి కదా అతనే అయ్యి ఉండడానికి అని అతను తీసుకొచ్చి మాట్లాడుతూ అతను ఫస్ట్ మా వాళ్ళు కూడా ముందు ఒకసారి పిలిపించి మాట్లాడితే ఏం చెప్పడు. ఆ రోజు మాట్లాడుతూ నేను అంటాను, మీ బైక్కి మీ దగ్గర ఉందా అని అడుగుతాను. ఫస్ట్ అడిగితే అతను నా దగ్గరే ఉంది సార్ అది ఇది అని చెప్తాడు. ఓకే ఒకసారి ఇవ్వండి అని అంటే అది తీసిస్తాడు. అది ఏంటంటే ఫ్రెష్ కీ ఉంటుంది అన్నట్టు, దానికి అంటే మిగతా కీస్ అని ఓల్డ్ ఉంటే అదొకటి ఫ్రెష్ కీ ఉంటుంది అన్నట్టు. ఇది పాతదానిలాగా లేదు, ఇందులో అన్నీ పాత, ఇది లేదు సార్ ఎప్పటి నుంచి అదే వాడుతున్నా అంటాడు. సర్లే అబద్ధం ఎందుకు చెప్తావు, నీ పాతకి నేను ఇవ్వనా అని అడుగుతాను. అనగానే కాలు పట్టుకుంటాడు, సరెండర్ అయిపోయి. అంటే చూడండి, అంటే మనము ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఎంత ఇంపార్టెంట్ అన్నాడు, సీన్ ఆఫ్ అఫెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనడానికి 3 days ఎన్నో రకాలుగా మనం హార్డ్ వర్క్ చేసినా దొరకలేదు మనకు. అదే సీన్ ఆఫ్ అఫెన్స్ని క్షుణ్ణంగా పరిశీలించడం వల్ల ఒక చిన్న క్లూ తోటి కేసు డిటెక్ట్ అయిపోయింది కంప్లీట్గా. ఎవరు సరెండర్ అయ్యాడా? అతనే సరెండర్ చేశాడు. యాక్చువల్గా ఏంటంటే అక్కడ వీళ్ళ వైఫ్ తోటి వాడికి ఇల్లీగల్ ఇంటిమసీ ఉంటుంది. డిసీజ్డ్ వైఫ్ తోటి అది వాడు మనసులో గ్రడ్జ్ పెట్టుకుంటాడు. ఎలాగైనా వాడిని ఏదో చేయాలని ఎప్పటి నుంచో థింక్ చేస్తాడు. ఇంకా తట్టుకోలేకపోతాడు అన్నట్టు. చాలాసార్లు చెప్పి చూస్తాడు, బట్ దట్ ఫెలో మారకపోయేసరికి ఇంకా ఇది కాదు పరిష్కారం అని చెప్పి చంపేస్తాడు అన్నట్టు. ఈ కొబ్బరి బొండాలు చెక్కే కత్తులు ఉంటాయి కదా, దాంతో నరుకుతారు. లిటరల్లీ ఆ రోజు నిన్న అంటే ఇలా పట్టుకొని లేకపోతే ఇక్కడ మాత్రం వేలాడుతుంది బాది హెడ్, అంతలా నరికారు అన్నట్టు ఒక్కడే అదే టీం ఒక టీమర్, 3 మొత్తం. వాళ్ళ బావమరుదులో 2, ఇతను ఒకతను. డిసీజ్డ్ వీడు అక్యూజ్డ్ వైఫ్తో ఇల్లీగల్ ఇంటిమేట్. ఎస్ అది అంటే మీరు అందులో చెప్పాల్సింది ఏంటంటే ఎన్నిసార్లు మనం రిపీట్గా చూస్తుంటే సీన్ ఆఫ్ అఫెన్స్లో అంత దొరుకుతుంది. అంటే అక్యూజ్డ్ అంటే అంటే మన పోలీస్లో ఒక ఓల్డ్ సామెత ఏంటంటే ప్రతి ముద్దాయి అంటే ఎవరైనా తప్పు చేసే వ్యక్తి ఏదో ఒకటి వదిలేసి పోతాడట, తనకు తెలియకుండా. అది అంటే నాకు ఆ విషయంలో నిజమైంది ఒకటి నేను చూసిన కేసులు. కానీ సాధారణ కొంతమంది ఆఫీసులు ఏమంటారంటే టైం పెరుగుతుంది కొద్ది క్లూస్ పోతుంటాయి. ఎస్, అది 100%. మనము అఫెన్స్ అనేది ఎంత తొందరగా దాని ఎంట పడితే అంత తొందరగా డిటెక్ట్ అవుతుంది. ఇఫ్ యూ లూజ్ ద టైమ్ ఇట్ విల్ బికమ్ కాంప్లికేషన్. అది ఇంకా లాస్ట్కి అదేమంటారు కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఇక్కడ మీకు నర్సంపేటలో ఏమైనా దొరకలేదా? మటర్ పర్ కాదు కానీ వేరే మంచి మటర్ అంటే ఇక్కడ కొంచెం ఇవి ఉండేటి ఏంటి మన ఈ చిల్లర మావోయిస్ట్ కాకుండా అది ఏమంటారు మనకు జనశక్తి అని అలాంటి ఎన్డీ అంటారు, న్యూ డెమోక్రసీకి సంబంధించిన ఈ దళాలు ఉండేవి అన్నట్టు. ఆడు విక్రమ్ అని ఒకడు ఉంటే ఒకసారి వాడిని పట్టుకొచ్చాము, ఇంకోసారి ఏదో ఈ వెపన్స్ పట్టుకొని ఉన్నారంటే అక్కడ కొందరు డిఫరెంట్ టైప్ వెపన్స్ సీజ్ చేసాము, వాళ్ళని పట్టుకోవడం జరిగింది. కానీ అక్కడ క్రైమ్ నేచర్ ఏదండి నర్సంపేటలో? క్రైమ్ నేచర్ స్పెసిఫిక్ క్రైమ్ ఏమి ఉండదు అక్కడ. అంటే ఒకప్పుడు గాంజా ఉండేది, మేము ఉన్నప్పుడు కూడా చాలా చిన్న మొత్తం గాంజా. రెండోది ఏంటంటే మెయిన్గా మేము టార్గెట్ చేసింది అక్కడ ఈ గుడుంబ విపరీతం అన్నట్టు. నర్సంపేట అనేది ఎక్కువ తాండాలు ఉంటాయి, ఈ నెక్కొండ ప్లేస్, ఇక్కడ వచ్చేసి దుగ్గొండి మండలము ప్లేస్, అటు చెన్నరావుపేట అని ఉంటుంది, ఇటు ఖానాపూర్. అవన్నీ ఏంటంటే పాపం ట్రైబల్స్ ఉంటారు, వాళ్ళకి అది గుడ్డా బేడా అనేది దే డోంట్ నో. సో మేము ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ నేను మొదలుపెట్టింది అదే. లక్కీలీ నాకు ఎస్ఐస్ సిఐస్ కూడా బాగా సపోర్టివ్గా దొరికారు. అదే టైంలో మాకు అంటే గవర్నమెంట్ కూడా తెలంగాణ గవర్నమెంట్ అప్పుడే రావడము, కేసీఆర్ గారు ఏం చేశారంటే దీన్ని మనం పూర్తిగా ఎరాడికేట్ చేయాలి, వీళ్ళకి మనము ఏదో ఒక సోర్స్ అదర్ చూపించాలని చెప్పడము. ఇక్కడ జిల్లా కలెక్టర్గా వాకటి కరుణా మేడం గారు ఉండే, దాదాపు ఐ రిమెంబర్ ఈ రోజు కూడా 264 ఫ్యామిలీస్కి సమ్ అదర్ మీన్స్ చూపించి వీ హ్యావ్ కంప్లీట్ ట్రైడ్ టు ఎరాడికేట్. అంటే 100% ఎరాడికేషన్ చేసామని మేము చెప్పలేను, బట్ ఐ కెన్ సే 90-95% వీ హ్యావ్ డన్ ఇట్. బట్ చాలామంది బెల్లం అమ్మే వాళ్ళని అంటే ఎవరైతే దీనికి ముడి సరుకు అమ్మే వాళ్ళు ఉన్నారో అంటే క్రష్డ్ అని చెప్పొచ్చు రకంగా కేసెస్ పెట్టేసి ఇంకా అమ్మితే మీరు చాలా ఇబ్బంది పడతారు
మీరు ఒకవేళ మీరు నిజంగా కిరాణా షాపులు అంటే కేజీ 2 కేజీలు తీసుకెళ్తారు, కానీ ఈ కేజీలు తీసుకెళ్ళేవాడు కిరాణా ఇంట్లో ఏం చేసుకుంటారు?